దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ పొలిటికల్ గా వచ్చి అలంకారప్రాయంగా అత్యంత కరుడుగట్టిన హిందూ ద్రోహి, హిందూ ద్వేషి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వస్తున్నారంటే మా పార్టీలోకి కాదు, అది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదుర్కొంటా ఉన్నారు. పాలనలో 3 నెలల్లో జగన్ గారు చేసింది 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం. ఆయన చెప్పే మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప దాటు. పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈ రోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈ రోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈ రోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలుపు కనుక్కోవడానికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు. చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు 9 నెలలు పట్టింది. మరి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా? టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు. ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కలవలేదు. కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా అంటే గుండాలు పెట్టిపోతారు, రౌడీలు వచ్చేస్తారు, సమాజంలో బెదిరింపు ధోరణిలోకి దిగుతారు, హత్య రాజకీయాలు చేస్తారు. ఈ రోజు మీరు గమనించండి, ప్రతి చోట దోపిడీ జరుగుతుంది. ఎప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. ఈ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా గాని సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా గాని విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. వాక్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇప్పటికే కొన్ని లక్షల ఒక ఒపీనియన్ వచ్చినాయి. దే ఆర్ సపోర్టింగ్ ది అమెండ్మెంట్ ఫర్ లా, ఇంక్లూడింగ్ ది ముస్లిం కమ్యూనిటీ. యు ఆర్ మిస్లీడింగ్ ది ముస్లిం కమ్యూనిటీ. మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఈ దోపిడీ కుటుంబానికి మా ప్రభుత్వం కూడా పచ్చగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పరెంట్ గా మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అందరం ఎంపీలను కలిసి పనిచేస్తున్నాం. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అనేది వెనక్కిపోయిండు. కేటీఆర్ గారు మాట్లాడిన దానికి ఈ రోజు ఇంకేదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పుంటున్నట. అసలు నిన్నటి రోజు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మా ఎక్కువ మీ మీద. ఎట్టి బస్సులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 100% చేరుతుంది. బీజేపీని బదనాం చేసి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి.